ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతోమందిని వేధించే సమస్య ఇది, చుండ్రు. అయితే ఈ చుండ్రుకి చాలామంది రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎన్నో శక్తివంతమైన ఖరీదైనటువంటి మందులు వాడుతూ ఉంటారు. అయితే ఈ బాధ పెట్టేటటువంటి, ఇబ్బంది పెట్టేటటువంటి చుండుని చాలా తేలిగ్గా మీ ఇంట్లో దొరికేటటువంటి పదార్థాలతోటే తగ్గించుకోవచ్చు. ఈ కార్యక్రమంలో వీటన్నిటినీ మనం తెలుసుకోబోతున్నాం. చుండుకి మంచి వంటింటి ఔషధాలు ఇవి. చుండుని తగ్గించేటటువంటి 12 ఆహార ఔషధాల గురించి తెలుసుకుందాం. వీటిలలో మొదటి ఔషధం, దీనికి మీకు కావాల్సింది గసగసాలు, అలాగే గోరువెచ్చని నీళ్లు. ఈ రెండు సిద్ధం చేసుకోండి. గసగసాలు మీ ఇంట్లో ఉంటాయి కదా, మామూలుగా తాలింపుకి వాడుతూ ఉంటారు. ఈ గసగసాలని పాలతో సహా పేస్ట్ మాదిరిగా మెత్తగా నూరండి. అంటే కొద్దిగా గసగసాలు తీసుకొని నీళ్లు చిలకరిస్తూ, అలాగే పాలు చిలకరిస్తూ పేస్ట్లా తయారు చేయండి. ఇప్పుడు దీన్ని తలకు పట్టించండి. అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్ళతో శుభ్రం చేసేసుకోండి. ఇలాగా వారానికి 1 లేదా 2 సార్లు చేస్తూ ఉంటే క్రమంగా ఈ చుండు సమస్య తగ్గిపోతుంది. 4 వారాలలో మీ చుండు సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడతారు. ఇలాంటిదే మరొక మంచి ఔషధం తెలుసుకుందాం. మీకు కావాల్సింది ఒక చిన్న చెంచాడు, అంటే 5 మిల్లీలీటర్ల ఆముదం, అలాగే 5 మిల్లీలీటర్ల కొబ్బరి నూనె, అలాగే 5 మిల్లీలీటర్ల నువ్వుల నూనె అంటే 1 టీ స్పూన్, అలాగే 25 గ్రాములు అంటే 5 పెద్ద చెంచాల పెరుగు, అలాగే 5 మిల్లీలీటర్ల నిమ్మరసం, ఇంకా అంటే ఒక 10 గ్రాములు పెసర్లు అంటే పెసరపిండి. అలాగే మరి దీన్ని శుభ్రం చేసుకోవాలి కదా, తగినంత షాంపూ పొడి లేదా షాంపూ క్రీమ్ మీకు అనువైంది సిద్ధం చేసుకోండి. ఇలా వీటన్నిటినీ మీరు సిద్ధం చేసుకొని వీటిని ఔషధం కింద వాడుకుంటే ఈ ఇబ్బంది పెట్టేటువంటి చుండు నుంచి మీరు పూర్తిగా బయటపడతారు. ఈ పద్ధతి తెలుసుకుందాం. ఒక బౌల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని పదార్థాలు తీసుకోండి. అంటే 1 టీ స్పూన్ అంటే 5 మిల్లీలీటర్ల ఆముదం తీసుకోండి, అలాగే 5 మిల్లీలీటర్ల కొబ్బరి నూనె తీసుకోండి, అలాగే 5 మిల్లీలీటర్ల నువ్వుల నూనె తీసుకోండి. అన్నిటిని బాగా కలపండి. తలస్నానానికి ముందు తల మీద దీన్ని పూసుకోండి. అంటే దీన్ని సిద్ధం చేసుకున్నారు మీరు. ఇప్పుడు ఈలోపు మరొక బౌల్లో ఒక 25 గ్రాములు అంటే 5 పెద్ద చెంచాలు పెరుగుని తీసుకోండి, అలాగే 5 మిల్లీలీటర్లు నిమ్మరసాన్ని తీసుకోండి, అలాగే 10 గ్రాముల పెసరపిండిని కలపండి. అంటే తల మీద లేపనం చేసుకోవడం కోసం దీన్ని సిద్ధం చేసుకున్నారు. ఇలా 2 బౌల్స్ సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు మరి ఫైనల్గా తలస్నానం చేయాలి కదా, దీనికోసం షాంపూని కూడా సిద్ధం చేసుకోండి. ఇప్పుడు దీన్ని వాడాల్సిన పద్ధతి తెలుసుకుందాం. ముందుగా తలకి ఆముదం, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఈ తైల మిశ్రమం తయారు చేసుకున్నామే, దీన్ని ప్రయోగించండి. ఇలా పూసుకున్న తర్వాత అరగంట పాటు వదిలేయండి. తర్వాత ఏం చేశారు, 2వ బౌల్లో సిద్ధం చేసుకున్నారు పెరుగు, నిమ్మరసం, పెసరపిండి. ఈ మిశ్రమాన్ని తలకు పూసుకోండి. 10 నిమిషాలు అలాగే ఉంచండి. చివరిగా షాంపూ సిద్ధంగా ఉంచుకున్నారు. మీకు అనువైనటువంటి షాంపూ పొడితో కానీ లేకపోతే షాంపూ క్రీమ్తో కానీ తలను శుభ్రం చేసుకోండి. దీని వారానికి 1 నుంచి 2 సార్లు దీన్ని వాడుతూ ఉంటే అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. ఈ చుండు సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడతారు. ఈ చుండును తగ్గించే మరొక మంచి ఆహార ఔషధం తీసుకుందాం. మీకు కావాల్సింది 2 టీ స్పూన్ల మిరియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, అలాగే 1 కప్పు పాలు. ఇలా సిద్ధం చేసుకోండి. వీటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని తయారు చేసుకుందాం. ఒక పాత్ర తీసుకోండి, బౌల్. దీంట్లో ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిని వరుసగా తీసుకోండి. అంటే 2 టీ స్పూన్ల మిరియాల పొడిని, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని, అలాగే 1 పావు కప్పు పాలని అన్నీ బాగా కలపండి. మీకు ఔషధం సిద్ధం అవుతుంది. దీన్ని కొద్దిగా ఈ చేతుల వేళ్ళతో తీసుకొని మీ కేశాల కుదుళ్ళకి, అలాగే తల మీద ఉంటుంది ఆ చర్మం, ఈ మోడకి పైపోతగా వాడండి. 1 గంట పాటు అలాగే వదిలేయండి. తర్వాత నీళ్ళతో కడిగేసుకోండి. ఇలాగా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే ఈ చుండు సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఈ చుండును తగ్గించే మరొక మంచి ఆహార ఔషధం తెలుసుకుందాం. మీకు కావాల్సింది ఆముదం 1 టీ స్పూన్, ఆవ నూనె 1 టీ స్పూన్, కొబ్బరి నూనె 1 టీ స్పూన్, ఇంతే. ఇప్పుడు వీటిని అన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంటే 1 టీ స్పూన్ ఆముదాన్ని, 1 టీ స్పూన్ ఆవ నూనెని, అలాగే 1 టీ స్పూన్ కొబ్బరి నూనెని తీసుకొని బాగా కలపండి. ఇప్పుడు దీన్ని ఒక గాజు సీసాలో పోసి ఒక రోజుకి 4-5 సార్లు ఇలాగా గిలగొడుతూ ఉండండి. ఇలా 3 రోజులు చేస్తే ఔషధం సిద్ధం అవుతుంది. ఇప్పుడు దీన్ని మీ కేశాలకి, తలకి పట్టించండి.
రాత్రంతా వదిలేయండి. మర్నాడు ఉదయం తలస్నానం చేయండి. కనీసం 3 గంటల పాటు అంటే దీన్ని ఉంచి అప్పుడు తలస్నానం చేయాలి. తలకి ప్రయోగించబోయే ముందు సీసాను బాగా ఎప్పుడు గిలకొడతా ఉండండి, ఇది మర్చిపోకండి. దీంట్లో ఆముదం వైరస్ని తగ్గిస్తుంది, ఆవ నూనె ఫంగస్ ఇది వీటిని తగ్గిస్తుంది, కొబ్బరి నూనె ఏమో ఫంగస్ని తగ్గించడమే కాకుండా కేశాల పెరుగుదలకి సహాయపడుతుంది. ఈ కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. చుండును తగ్గించే మరొక మంచి ఔషధం. మీకు కావాల్సింది మెంతులు 2 టేబుల్ స్పూన్లు, అలాగే సీకాకాయ కషాయం తలస్నానానికి సిద్ధం చేసుకోండి. ముందు ఒక 2 టేబుల్ స్పూన్ల మెంతుల్ని ఒక మగ్గు నీళ్ళలో రాత్రంతా అలా నానబెట్టండి. ఉదయం నానతాయే ఈ మెంతులు వీటిని గ్రైండర్లో వేయండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు చేర్చండి, చేసి పేస్ట్ లాగా రుబ్బండి. దీన్ని ఉదయం తలకి పూసుకోండి, అరగంట పాటు వదిలేయండి. తర్వాత సీకాయ చూర్ణంతో కానీ లేకపోతే కుంకుడు పొడితో కానీ తలస్నానం చేసేయండి. ఇలాగా వారానికి 2 సార్లు చేస్తుంటే చుండు సమస్య పూర్తిగా వదిలిపోతుంది. ఈ చుండును తగ్గించే మరొక మంచి ఆహార ఔషధం తీసుకుందాం. మీకు కావాల్సింది కొబ్బరి నూనె 2 టీ స్పూన్లు, అలాగే తాజా నిమ్మరసం 1 టీ స్పూన్, ఇంతే. అంటే ఒక బౌల్లో 2 టీ స్పూన్ల కొబ్బరి నూనెని 1 టీ స్పూన్ తాజా నిమ్మరసాన్ని తీసుకోండి. రెండింటిని బాగా కలిపిలాగా గిలకొట్టండి. ఇప్పుడు దీన్ని ఒక గాజు సీసాలో పోసి రోజుకి 4-5 సార్లు బాగా గిలకొడుతూ ఉండండి. ఇలా 3 రోజులు చేస్తే మీకు ఈ మెడిసిన్ సిద్ధం అవుతుంది. దీన్ని కేశాలకి తలకి ప్రయోగించండి. రాత్రంతా వదిలేయండి, మర్నాడు ఉదయం తలస్నానం చేస్తూ ఉండండి. కనీసం 3 గంటల పాటు ఉంచి అప్పుడు తలస్నానం చేస్తే మంచిది. ఈ తలకి దీన్ని పూసుకోబోయే ముందు సీసాను ఎప్పుడు బాగా గిలకొడుతూ ఉండండి. ఇలాగ మీరు దీన్ని వాడుకుంటే చెప్పినట్టుగా ఈ చుండు సమస్య పూర్తిగా తగ్గుతుంది. దీంట్లో ఈ నిమ్మరసం కలిపామే ఇది ఫంగస్ని తగ్గిస్తుంది. కొబ్బరి నూనె ఫంగస్ని తగ్గించడమే కాకుండా ఈ కేశాలకి పోషకాలను అందిస్తుంది. ఇక చుండును తగ్గించే మరొక మంచి ఆహార ఔషధం. మీకు కావాల్సింది పెసరపిండి 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు, ఇలా సిద్ధం చేసుకోండి. ముందు 2 టేబుల్ స్పూన్ల పెసరపిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. దీనికి ఒక 1/2 కప్పు పెరుగుని కలపండి. అప్పుడు రెండింటిని కలిపి బాగా పేస్ట్లా చేయండి. తలస్నానం చేయబోయే టైంలో దీన్ని తలకి పట్టించండి. 5 నిమిషాలు ఆగండి, బాగా రుద్దుకోండి, కడిగేసుకోండి. ఇలా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే చుండ్రు పూర్తిగా వదిలిపోతుంది. చుండును తగ్గించే మరొక మంచి ఆహార ఔషధం. మీకు కావాల్సింది ఉసిరి రసం 1 టీ స్పూన్. ఈ చలికాలపు రోజులలో రాచ ఉసిరి మీకు ఫ్రెష్గా దొరుకుతుంది. ఈ ఉసిరిని తెచ్చి బాగా అంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీకు కావాల్సినప్పుడల్లా 2-3 ఉసిరికాయలు తీసుకొని బంగాళదుంపలు ఉడికిస్తారే అలాగే సగం ఉడికించండి. నొక్కితే గింజ బయటకు వచ్చి ఆ కండ మిగులుతుంది. ఆ కండని గ్రైండర్లో వేసి జ్యూస్ తీయండి. ఇలాగా ఉసిరి రసం 1 టీ స్పూన్, అలాగే నిమ్మరసం కొన్ని చుక్కలు, ఇక పుల్లటి పెరుగు 1/2 కప్పు. అంటే దాదాపుగా 3 రోజుల పాటు ఉంచి అప్పుడు పుల్లగా చేయాలి. ఇలా సిద్ధం చేసుకోండి. ముందు 1/2 కప్పు పుల్లటి పెరుగుని మీరు తీసుకోవాలి. దీనికి 1 టీ స్పూన్ ఉసిరి రసాన్ని కలపాలి. అలాగే కొన్ని చుక్కలు నిమ్మరసాన్ని కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకి మీరు తలస్నానం చేయబోయే ముందు పట్టించండి. అరగంట వదిలేయండి. తర్వాత హెడ్ బాత్ చేయండి. లేదా రాత్రి పడుకునే ముందు కూడా ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని తలకి రాసుకొని మర్దన చేసుకొని ఉదయం తలస్నానం చేసేయండి. ఇలాగా క్రమం తప్పకుండా కొంతకాలం పాటు చేస్తే చుండు పూర్తిగా వదిలిపోతుంది. ఈ చుండును తగ్గించే మరొక మంచి ఆహార ఔషధం. మీకు కావాల్సింది సిడర్ వెనిగర్ 1 టేబుల్ స్పూన్, అలాగే మంచినీళ్ళు 1 టేబుల్ స్పూన్. ఈ రెండింటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని చేసుకోవాలి. అంటే ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ సిడర్ వెనిగర్ని తీసుకోండి. ఇది మీకు యాపిల్ సిడర్ వెనిగర్ అని మీకు సూపర్ బజార్లో దొరుకుతుంది. దీనికి 1 టేబుల్ స్పూన్ నీళ్ళు కలపండి. తలస్నానం చేసే టైంలో దూది ఉండతో తలకు పూసుకోండి, బాగా రుద్దుకోండి. తర్వాత మంచినీళ్ళతో తలస్నానం చేయండి. ఇలాగ కొంతకాలం పాటు క్రమం తప్పకుండా చేస్తుంటే చుండు తగ్గుతుంది. ఇక మరొక మంచి ఆహార ఔషధం చుండును తగ్గించేది. మీకు కావాల్సింది మెంతుల పొడి 1/2 టీ స్పూన్, పసుపు 1/4 టీ స్పూన్, అలాగే నెయ్యి 1/2 టీ స్పూన్, ఇంకా నువ్వుల నూనె 1/2 టీ స్పూన్, తేనె 1 టీ స్పూన్, అలాగే కొబ్బరి పాలు 3 టీ స్పూన్లు, అలాగే పుదీనా స్ఫటికాలు 1 టీ స్పూన్. ఇలా సిద్ధం చేసుకోండి. వీటిని ఉపయోగిస్తూ ఈ ఔషధాన్ని తయారు చేసుకుందాం. అంటే ఒక బౌల్లో వీటన్నిటిని తీసుకోవాలి. మెంతుల పొడిని 1/2 టీ స్పూన్ తీసుకోండి, పసుపుని 1/4 టీ స్పూన్ తీసుకోండి, నెయ్యిని 1/2 టీ స్పూన్ తీసుకోండి, నువ్వుల నూనెని 1/2 టీ స్పూన్ తీసుకోండి, తేనెను కూడా 1 టీ స్పూన్ తీసుకోండి, కొబ్బరి పాలు అంటే కొబ్బరి తురిమి పిండితే వస్తాయి, కొబ్బరి పాలు 3 టీ స్పూన్లు తీసుకోండి, పుదీనా స్ఫటికాలు అని మీకు క్రిస్టల్స్ దొరుకుతాయి ఆయుర్వేద మూలికల షాపులలో,
ఈ పుదీనా స్ఫటికాలని ఒక టీ స్పూన్ తీసుకోండి. అన్నిటిని బాగా కలపండి, తలకి పట్టించండి, బాగా మర్దనా చేసుకోండి. రాత్రంతా వదిలేయండి. ఉదయం మామూలుగా సీకాయ, కుంకుడు ఇలాంటి సహజ పదార్థాలతో తలస్నానం చేయండి. ఇలా వారానికి ఒకసారి చొప్పున 2-3 నెలలు చేస్తే ఈ చుండ్రు ఇక మళ్ళీ మీకు రాదు. ఇబ్బంది పెట్టకుండా పూర్తిగా తగ్గిపోతుంది. దీని తయారీకి వాడిన మెంతులు ఫంగస్ని తగ్గిస్తాయి, పసుపు ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది, నెయ్యి చర్మాన్ని మరమ్మతు చేస్తుంది, ఆ గాయాలు ఏమైనా ఉంటే హీల్ చేస్తుంది. ఇక నువ్వుల నూనె ఏమో గట్టిపడిన పులుసులు పడేలా చేస్తుంది. తేనెందుకు గలిపాము, గాయాలను తగ్గిస్తుంది. ఈ కొబ్బరి పాలు పోషకాలను అందిస్తుంది. పుదీనా స్ఫటికాలేమో రక్త ప్రసరణ పెంచి ఇన్ఫెక్షన్ని తగ్గిస్తాయి, అలాగే వేడిని కూడా తగ్గిస్తాయి. ఈ కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. మొండి చుండులో ఇది వాడండి, ఫైనల్గా విజయం మీదే అవుతుంది. ఇక ఈ చుండును తగ్గించేటటువంటి మరొక మంచి ఆహార ఔషధం. మీకు కావాల్సింది పెరుగు 1 టేబుల్ స్పూన్, కోడిగుడ్డు 1, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. ఇలా సిద్ధం చేసుకోండి. తయారీ చూద్దాం. పెరుగు 1 టేబుల్ స్పూను, కోడిగుడ్డు పూర్తిగా దాంట్లో వైట్ ఎల్లో 2 తీసుకోండి, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. ఇలాగా అన్నిటిని బౌల్లో తీసుకోవాలి. మూడింటిని బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని తలకి, జుట్టు కూదళ్ళకి పట్టించండి. అరగంట ఆగండి. తర్వాత కుంకుడు, సీక ఇలాంటి వాటితో తలస్నానం చేయండి. ఇది చుండును తగ్గించడమే కాకుండా ఈ కేశాలని నరిష్ చేస్తుంది. ఇక లాస్ట్ది చుండును తగ్గించేటువంటి మరొక మంచి ఆహార ఔషధం. మీకు కావాల్సింది మెంతి పిండి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, పాలు 1/2 కప్పు. ఇలా సిద్ధం చేసుకోండి. అంటే మెంతి పిండిని 1 టేబుల్ స్పూను, మిరియాల పొడిని 1 టీ స్పూన్, ఫ్రెష్గా మిరియాలు గ్రైండ్ చేసి అప్పుడు తీసుకోవాలి. మిరియాల పొడి 1 టీ స్పూన్, పాలు 1 1/2 కప్పు. ఇలా మూడింటిని కలిపి పేస్ట్లా తయారు చేయండి. దీన్ని తలకు పట్టించండి, సున్నితంగా మసాజ్ చేసుకోండి. తర్వాత వేడి నీళ్ళతో, షాంపూతో లేదా కుంకుడు, సీక ఇలాంటి వాటితో తలస్నానం చేసేయండి. దీంతో మీ చుండు సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. చూసారా, ఇలాగా చుండ్రు బాధపడుతున్నప్పుడు టెన్షన్ పడకండి. చుండు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు సతమతం అవ్వకండి. ఇప్పుడు మనం చెప్పుకున్నామే అనేక రకాల ఆహార ఔషధాలు. ఈ ఆహార పదార్థాలు మీ ఇంట్లో, మీ వంటింట్లో మామూలుగా తయారుగా దొరుకుతాయి. మీకు కొన్ని మీరు సింపుల్వి ఆయుర్వేద మూలిక షాప్ నుంచి తెచ్చుకోవచ్చు. ఇలాగా ఈ ఆహార ఔషధాలలో మీకు అనువైన దాన్ని, వీలైన దాన్ని తయారు చేసుకొని మీరు రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే చుండు సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. అయితే ఇక్కడ ఒక మాట, చుండు అని మీకు అనిపిస్తున్న ఒక్కోసారి అది సెబోరిక్ డెర్మటైటిస్, సోరియాసిస్ ఇలాంటి వ్యాధులు కూడా చుండులాగా అనిపిస్తాయి. కాబట్టి ఈ చుండు సమస్య మరీ ఎక్కువ కాలం నుంచి మిమ్మల్ని బాధిస్తూ ఉంటే, మొండిగా ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు దాన్ని పరీక్ష చేయాల్సి ఉంటుంది. అలాగే ఆ చుండు ఒక్కొక్కసారి రకరకాలుగా ఉంటుంది. అంటే వాత తత్వం ఉండే వాళ్ళకి ఒక రకంగా, కఫతత్వం ఉండే వాళ్ళకి ఒక రకంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి చుండు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు మీ నాడి చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి అనేక చక్కని ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ చుండు సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఇలాగా నాకు వీలైనప్పుడల్లా ఇంకా చెప్పాలంటే వీలు చేసుకొని మరి ఈ వీడియోని అప్లోడ్ చేస్తుంటాను. ఈ వీడియోస్ని అప్లోడ్ చేయడంలో ఒక ఉద్దేశం ఉంది. మామూలుగా రెగ్యులర్ కన్సల్టేషన్లో ఏ డాక్టర్ అయినా సరే 15-10 నిమిషాలకి మించి కేటాయించలేడు. కానీ చెప్పాల్సినటువంటి చాలా సమాచారం ఉంది. వీటన్నిటిని ఈ వీడియోల ద్వారా పంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలను అప్లోడ్ చేస్తాను. దీంట్లో సమాచారం మీకు నచ్చితే, మీకు ఉపయోగపడిందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో కింద ఎరుపు రంగులో సబ్స్క్రైబ్ అని ఉంటుంది చూసారా, అది క్లిక్ కొట్టాలి. అప్పుడు ఈ ఛానల్ మీకు సబ్స్క్రైబ్ అవుతుంది. ఒకసారి మీరు ఈ స్మార్ట్ ఫోన్లలో కానీ ట్యాబ్స్లో కానీ చూసేటప్పుడు కింద కాకుండా పక్కన ఈ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ కొట్టండి. సబ్స్క్రైబ్ కొడితే ఏమిటి ఉపయోగం అంటే, ఈ వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా కొత్త వీడియో మీకు ఈమెయిల్స్ వస్తాయి. అలాగే మీరు ఈ యూట్యూబ్ ఛానల్కి మీరు ల్యాండ్ అయినప్పుడు అక్కడ కూడా ఇవి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు మళ్ళీ వీటిని చూసే అవకాశం ఉంటుంది. అంటే మీరు ప్రతిసారి ఈ ఛానల్లోకి రాకుండా మీకు వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా తెలుస్తూ ఉంటుంది. అలాగే దీని లింక్ ఉంటుంది చూసారా, ఈ వీడియో లింకు, దీన్ని మీ సర్కిల్స్తో, మీ స్నేహితులతో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు ఇది వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు. వర్ధిల్లుతూ జీవించండి. శుభం.